వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి భారీగా దోచేసిన స్కాముల్లో పెద్ద స్కాము లిక్కర్ స్కామ్. ప్రపంచంలోనే ఇంతవరకు అలాంటి స్కామ్ జరగలేదని చెప్పి ప్రపంచంలో ఉన్న డాన్లు, దోపిడీదారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కేస్ స్టడీగా తీసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రపంచం. జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో దోచేసిన డబ్బుని, ఆ స్కామ్ని ప్రపంచం మొత్తం కేస్ స్టడీగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్కామ్లో ఉప ముఖ్యమంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామిని పిలిచి విచారించడం, ఫోన్ సీజ్ చేయటం, సిట్ మళ్ళీ విచారణ రమ్మని కోరటం, ఆ ఫోన్లో అనేక విషయాలు బయటపడుతున్న సంగతి తెలుస్తూ ఉంది. సమగ్రంగా విశ్లేషించడానికి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన లిక్కర్ మద్యం స్కామ్ని సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్రపంచానికి ఒక కేస్ స్టడీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని వింతగా చూస్తుంది ప్రపంచం. జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ దొరికితే ఎగ్జిబిషన్ లాగా పెట్టి వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఇంటర్నేషనల్ మాఫియా. ఆ స్కామ్ని ఎలా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా భారతదేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మనం చాలా సందర్భాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వీడియోస్ చాలా చేశాం. మనం అవును, ఎప్పటికప్పుడు విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ లిక్కర్ స్కాము సిట్టి వాళ్ళు రోజుకొక మలుపు తిరుగుతూ ముందుకెళ్తా ఉంది. రోజుకొక కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తూ ఉన్నారు. రోజుకొక కొత్త విషయం మనకు తెలిసి వస్తూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్, నిన్న అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి వెలుగులోకి వచ్చాడు. మీకు గమనించినట్టయితే నేను గతంలో ఇదే టాపిక్ మీద వీడియో చేసినప్పుడు ఒకటే క్వశ్చన్ చేశాను. అప్పట్లో ఆ మంత్రిగా పనిచేసిన అతన్ని ఎందుకు ముందు అదుపులోకి తీసుకోలేదు? ఆయన ఈజ్ రెస్పాన్సిబుల్, ఆ శాఖ మంత్రి రెస్పాన్సిబుల్, ఆయనకి తెలియదు అంటే కుదరదు. మరి ఆయన్ని ముందు తీసుకోవాలి కదా అని గతంలో వీడియోల్లో నేను చాలాసార్లు క్వశ్చన్ చేశాను. సరే, నారాయణ స్వామిని ఇప్పుడు లాస్ట్ మంత్ 21 విచారణకు వచ్చేది ఉండే. ఆయన అనారోగ్య పరిస్థితుల వల్ల అటెండ్ అవ్వలేదు. సో ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి సిట్టు వాళ్ళే పుత్తూరు ఆయన ఇంటికి వెళ్ళి పాపం ఇంట్లోనే విచారణ చేశారు. 7 గంటల విచారణ జరిగింది. కంక్లూజన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆ రోజు ఏం జరిగింది, సిట్టు వాళ్ళు చెప్పినా నారాయణ స్వామి చెప్పినా ప్రధానంగా జరిగిన అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రైనింగ్ ఫార్ములా ఒకటి ఉంది, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, సేమ్ ఫార్ములా. అట్లా అని ప్రతి ఒక్కరూ అదే ఫార్ములాను అవలంబిస్తే ఏ దర్యాప్తు ముందుకు సాగకుండా ఉండే అంత పరిస్థితి లేదు. దర్యాప్తు సంస్థలు కూడా చాలా టెక్నాలజీ ఉపయోగించి నిజాలను వెలుగు తీసే ప్రయత్నం చేస్తుంది అని అనటానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్పన్ కానీ ఎన్నో విషయాలు మిథున్ రెడ్డి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు నారాయణ స్వామి అనేది ప్రధానంగా తెలియదు అంటే కుదరదు. రెండోది మీరు అన్నట్టుగా సెల్ ఫోను, ల్యాప్టాప్ అన్ని సీజ్ చేశారు, ఇంట్రాగేషన్ మొత్తం రికార్డ్ చేశారు. సో నెక్స్ట్ 1 వీక్లో మళ్ళీ సిట్టు విచారణకు రమ్మని ఆదేశించారు. ప్రధానంగా మనకి తెలియవచ్చింది ఈ విచారణలో నారాయణ స్వామి చెప్పేది ఏంటంటే, లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయాలా, స్కామ్ కాదు ఫ్రేమ్ చేయాల్సింది, పాలసీ కదా. పాలసీ ఎవరు ఫ్రేమ్ చేయాలా? విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ డిస్టిలరీస్ ఓనర్స్ అను రాజకీయ నాయకుల పాలసీ ఫ్రేమ్ చేసేది. ఆబ్కారీ శాఖతో సంబంధం లేని ఫ్రేమ్ చేశారు కదా. సో ఒకటి. రెండో అంశం, ఎవడన్నా ఫ్రేమ్ చేయనండి, దాన్ని ఫైనల్గా యాక్సెప్ట్ చేసి అప్రూవల్ చేసి అధికారికంగా ఆ కన్సర్న్ మినిస్టర్ కదా. మరి నాకు తెలియదు అంటే కుదరదు కదా. ఈయన ఎప్పుడైతే తెలియదు అన్నారో వాళ్ళని సైన్ చేసిన డాక్యుమెంట్ చూపించారు, అంతా పెద్దలే చూసుకున్నారు అన్నాడు. దాని మీనింగ్ ఏంటి? బిగ్ బాస్ అంటే ముఖ్యమంత్రి చేయమంటే చేశాడనే, అంతే కదా. అంటే వేళ్ళు ఆయన వైపు చూపించాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు తెలియదు ఏముంది, ఆయన ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. సో ఇంకొక అంశం మనం చూసినట్టయితే, ఈ మినిస్టరు నైతిక బాధ్యత వహించాలా, ఎందుకంటే ఈయన ఎవరు ఫ్రేమ్ చేసినా ఈయన సైన్ చేశాడు కాబట్టి. రెండోది, అప్పట్లో పరిపాలించిన ముఖ్యమంత్రి ప్రధానంగా మోరల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్కామ్ అండ్ స్కీమ్, అవునా కాదా? సో ఇప్పుడు ఈయన అదుపులోకి తీసుకున్న తర్వాత నాకు తెలియదు, పెద్దవాళ్ళు చేయమంటే చేశా అనేది ఒకటి. రెండో అంశం, సిట్టు వాళ్ళు అడిగారు ఈ లిక్కర్ స్కామ్ ద్వారా ఈయనకి నెలకు 50 లక్షలు ముట్టినాయి అని. అది కూడా ఈయన అని ఏదో చెప్పకనే తెలియదని అన్నట్టుగా చెప్పాడు. సో ఇప్పుడు ఈ మినిస్టర్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మనం కంపేర్ చేద్దాం. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. జస్ట్ అది 100 కోట్లు. ఇది దానికంటే ఎంతో పెద్ద స్కామ్. అది 100 కోట్లు కనీసం 50-60 మంది పంచుకుంటారండి, తలా 1 కోటి 2 కోట్లు వచ్చి ఉంటాయి. దానికి అంత పరిస్థితి ఏర్పడితే మరి ఇది ఇంకా అంత పెద్ద స్కామ్ అయినప్పుడు నారాయణ స్వామి అదుపులోకి తీసుకున్న తర్వాత ఏది ఎవరు ఎక్కడ సైన్ చేయమన్నారో ఆ పెద్దవాళ్ళు ఎవరు తేలాల్సిన అంశం ఉంది.
సో ఈయన్ని పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈయన ద్వారా మళ్ళీ అసలు బిగ్ బాస్ దగ్గరకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలోనే ఉందంటారు అయితే. దానికంటే ముందు ఇంకో స్టెప్ ఉంది. సో ఇవన్నీ కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా జరిగి ఉండదు. మరి క్యాబినెట్ అప్రూవల్ చేశారంటే క్యాబినెట్ వాళ్ళు చూడకుండా అప్రూవల్ చేశారా, దానికి మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళు చెప్తే చేశారా, వీటన్నిటిని కూడా సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రెడీ అయిన తర్వాత అసలు బిగ్ బాస్ దగ్గరికి రావటం కోసమే నారాయణ స్వామిని పట్టుకున్నారనేది మనకు అర్థమవుతుంది. క్యాబినెట్ అప్రూవల్ అంటే క్యాబినెట్ లో పాల్గొన్న మంత్రులందరూ సంతకాలు ఉండాలిగా, చేసి ఖచ్చితంగా చేస్తుంటే వాళ్ళందరూ కూడా బాధ్యులే. అంటే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే నారాయణ స్వామి ఏమంటున్నాడు, అంత పెద్దవాళ్ళు చెప్తే చేశా అన్నాడు. క్యాబినెట్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అనుకోండి ఇన్ రైటింగ్. అంటే మాకేం చేయాలి సార్, ఆయన సాయం పెట్టమన్నాడు, మేము పెట్టామని అనుకోండి. నారాయణ స్వామి అంటే 50 లక్షలు తీసుకుని పెట్టాను అంటున్నాడు. అందరూ అదే పరిస్థితి, వాళ్ళు తలా కోటి రూపాయలు, అందరూ అదే పరిస్థితి, అందరూ బాధ్యులే. ఇప్పుడు అల్టిమేట్ గా వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వీళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయి, ఎవరి వైపు చూపిస్తుంది అనేది ఒక ఎడిషనల్ సపోర్టింగ్ డాక్యుమెంటరీ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు నారాయణ స్వామి దగ్గర నుంచి మిగతా క్యాబినెట్ అక్కడి నుంచి బిగ్ బాస్ ఎవరు అనేది తేల్చడానికి ఇది ఒక మార్గంగా మనం అనుకోవచ్చు. అంటే ఆ పార్టీలో కొంతమంది స్కాముల్లో పాల్గొన్న వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఆ పార్టీలో మిగిలిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి. అంతే కదా, మొత్తం అందరూ A to Z. ఎస్, అంతే అనివార్యమైన పరిస్థితి కదా. ఇప్పుడు నారాయణ స్వామి బాధ మనకు అర్థమవుతుంది. అంత పెద్దవాళ్ళు చెప్తే చేశానన్నాడు, దాని మీనింగ్ ఏంటి? సో ఎనీవే నెక్స్ట్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, విచారణలో ఇంకొన్ని విషయాలు చెప్పవలసి రావచ్చు, రకరకాల బయటకు వస్తుంది. అప్పుడు ఆయన ఇంకొక మళ్ళీ సకల శాఖ మంత్రి పేరు ఎవరిదన్నా చెప్తాడో మనకు తెలియదు కదా. సకల శాఖ మంత్రి కూడా నెలకి 50 లక్షలు ఇచ్చారంటే తెలియదు కదా. సో ఇవన్నీ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరు టైం వస్తుందో తెలియని విధంగా సిట్టు ముందుకు వెళ్తుంది. దాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది, ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు 13.29 crores సీజ్ చేశారు. ప్రభుత్వం వాళ్ళు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది, ఏంటంటే జప్తు చేయమన్నారు. నేనేమంటానంటే ఈ 13 crores 62 crores 120 crores నథింగ్. ఈ స్కామ్ పెద్దది కాబట్టి ఈ స్కామ్ ఎంతైతే ఉందో దానికి సంబంధించిన ఆస్తులు ఈ ఇన్వాల్వ్ అయిన అందరి దగ్గర నుంచి జప్తు చేసి ప్రభుత్వానికి రావాలా, ప్రజలకి చెందాలా. అప్పటిదాకా ఈ దర్యాప్తు జరగాల. మద్యం స్కాములో జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు వేసినా, ఏ పిల్లి మొగ్గలు వేసినా, ఎవరి ప్రాపం కోసం ప్రాధేయపడ్డా అరెస్ట్ కాక తప్పదని సిట్ వాళ్ళు ఆస్తులు సీజ్ చేయడం కాకుండా ఆ స్కామ్లో పాల్గొన్న ప్రతి వాడి ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి సరెండర్ చేసి రికవరీ చేసి ఆ ప్రాణాలు పోగొట్టుకున్న ప్రజలకు చెందేలా చూడాలంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.